ఏపీలోని రొయ్యల రైతుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. ఏపీ నుంచి అమెరికాకు 70% రొయ్యలు ఎగుమతి అవుతాయని, ఆ దేశం విధించిన సుంకాలతో రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క తిరుపతి జిల్లాలోనే 28,000 ఎకరాల్లో 125,000 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతోందన్నారు. రొయ్యలు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ వసతి లేకపోవడంతో తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలని లోక్సభలో రూల్ 377 కింద కేంద్రాన్ని కోరారు ఎంపీ గురుమూర్తి. ఏపీలోని రొయ్యల రైతుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. ఏపీ నుంచి అమెరికాకు 70% రొయ్యలు ఎగుమతి అవుతాయని, ఆ దేశం విధించిన సుంకాలతో రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క తిరుపతి జిల్లాలోనే 28,000 ఎకరాల్లో 125,000 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతోందన్నారు. రొయ్యలు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ వసతి లేకపోవడంతో తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలని లోక్సభలో రూల్ 377 కింద కేంద్రాన్ని కోరారు ఎంపీ గురుమూర్తి.